కానీ మనము ఇప్పుడు పిల్లాడిని ఒకసారి మనం అడ్మిషన్ చేసినామంటే సార్ ఎందుకు వస్తుంది సార్ ఇక మనకి సంవత్సరంలో అదే 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 అంటే జనరల్ గా కూడా ఏమైపోయిందంటే సార్ మన కల్చర్ ప్రకారము నెలకు ఒక పండుగ చేస్తాము, పిల్లోడు రావాలనుకుంటాము, లేకపోతే 2 నెలలకు ఒక పండుగ చేస్తాము, అవును ఏదో ఒకటి. అవును అంటే చాలా మంది ఏమైపోతారంటే ఈ చిన్న చిన్న పండుగలకు పిల్లలను డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఈ చిన్న చిన్న కారణాలకు ఎందుకు పిల్లల్ని పిలవాలి, అట్లా ఆలోచించిన తల్లిదండ్రులు రావాల్సిన అవసరం లేదు. సెలవులు ఇచ్చినప్పుడు, పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు, పరీక్షలు అయిపోయినప్పుడు, సెమిస్టర్ ఎండింగ్ లో, సమ్మర్ వెకేషన్ లో వస్తారు వాళ్ళే. అవును సార్ అట్లాంటప్పుడు నో ప్రాబ్లం. మీకు కుదిరినప్పుడు ఒక 2 days వీలు చూసుకోవాలి, వెళ్ళాలి, ఒక రోజు స్టే చేయాలి, పరిస్థితులన్నీ చూడాలి, మాట్లాడుకొని రావాలి. ఇట్లా ఉన్నప్పుడు పిల్లలకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. ఓకే అట్లా అంటే ఎవరైతే ఈ భయం, దూరం అనే భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఇది ఆన్సర్. ట్రైన్లో సరదాగా వస్తాము, 26 గంటల జర్నీ అంతే, 13 కిలోమీటర్లు యూనివర్సిటీ నుంచి రైల్వే స్టేషన్.